ఇందాక సోదరులు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన తర్వాత జిల్లాలకి వెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కార్యకర్తల్ని కలవాలి, అక్కడ వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి, అక్కడ పార్టీ రెండు అంశాలు పరిశీలించాలి, సమీక్షించుకోవాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలంగా ఉంది, ఇక మున్ముందు ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, తద్వారా ప్రజల్లో విశ్వాసం ఏ విధంగా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో నా పర్యటన ప్రారంభమైంది. ఈ కాకినాడ జిల్లాతోటి నేను 22 జిల్లాలు ముగించుకున్నట్లు అవుతుంది. కనుక వెళ్ళిన ప్రతి చోట కూడా కార్యకర్తల్ని ప్రధానంగా కలవడం, వారితో మాట్లాడడం, వారి మనోభావాలు అర్థం చేసుకోవడం. ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జిల్లాలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న స్థాయిలో అనుకున్న మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీ మీద వేయడం జరిగింది. అయితే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది. ఆ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు బహుశా ఈ మేరకు అభివృద్ధి చేస్తుండరేమో అనేటువంటి విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆ సందర్భంలోనే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నిజంగా చూసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో 22 జిల్లాలకు వెళ్ళానని, ఈ 22 జిల్లాల్లో కూడా వేలాది కోట్ల రూపాయల మేరకు ప్రతి జిల్లాకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఆ జిల్లా యొక్క అభివృద్ధిలో ఉన్నది అని చెప్పి మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మనం కనుక జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయానికి వస్తే, ప్రధానంగా ఇవాళ చూసినట్లయితే NH216 కత్తిపూడి నుండి రాజోలు వరకు వెళ్లేటువంటి NH ఏదైతే ఉందో అది 110 కిలోమీటర్లు, 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాకినాడ కోటిపల్లి నర్సాపురం దీనికి సంబంధించినటువంటి హైవే కూడా 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT ఇవాళ భారతదేశం యొక్క భాగస్వామ్యం ప్రపంచ ఎదుగుదలలో అభివృద్ధిలో పెరుగుతున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి భావించినప్పుడు ఇక్కడే IIFT ముందుగా JNTUలో అక్కడ టెంపరీగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాన్ని స్థాపిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 2017లో కేంద్ర ప్రభుత్వం మేము ఇక్కడ దాన్ని స్థాపిస్తామని చెప్పిన నాటి నుండి నేటి వరకు భూసేకరణ కానివ్వండి, ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన బాధ్యతలు నిర్వహించాలో ఇవాళ నిర్వహించినటువంటి సందర్భంలో అది ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటి లిస్టులో స్మార్ట్ సిటీ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేసినప్పుడు కాకినాడ పేరు దాంట్లో ఉంది. మొట్టమొదటి లిస్ట్ లో 1993 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అయితే పనులు జరుగుతున్నప్పటికీ కూడా కొంత మేరకు ఆ వనరులు కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి
నాయకులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం. అదేవిధంగా స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద ఇవాళ కాకినాడ బీచ్ ఫ్రంట్ లో అమ్యూజ్మెంట్ పార్క్ కావచ్చు, అదేవిధంగా హోప్ ఐలాండ్ డెవలప్మెంట్ కావచ్చు, మడ అడవుల యొక్క కొరింగ మడ అడవులు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఇవాళ ఈ బీచ్ ఫ్రంట్ లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ సైతం కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిన వారి సహకారంతో దాన్ని ప్రారంభించిన దాన్ని సరిగ్గా వినియోగించుకోనటువంటి నేపథ్య పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఏదో సామెత ఉంటుంది చూడండి, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహించిన అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మేము చేస్తాము అని ముందుకు వచ్చినా కూడా దాన్ని సవ్యంగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కాకినాడ పోర్ట్ మోడర్నైజేషన్ దాని అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని ఇక్కడ ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ఎందుకంటే ఇది తీర ప్రాంతం, మన రాష్ట్రం అంతా కూడా తీరం ఎక్కువ కనుక తీర ప్రాంతంలో ఉన్న కాకినాడలో కూడా ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ ఉప్పాడలో 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి విషయాన్ని మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెట్రోకెమికల్ కారిడార్ దాన్ని కూడా ఇక్కడ పెట్టాలి అని చెప్పి, కాకినాడ SEZ లో పెట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి సందర్భం. HPCL అండ్ గేల్ HPCL అండ్ గేల్ వీళ్ళిద్దరూ కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కాకినాడ